చలనచిత్ర సీమలో పేరెన్నిక గన్న మహానటుడు నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి రాజకీయవేత్త. అలాంటి నందమూరి తారక రామారావు గారి శత జయంతి జరుపుకోబోతున్నారు. అంటే 99 సంవత్సరాలు నిండి 100వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి తరుణం. కానీ ఆయన 27 సంవత్సరాల క్రితమే మరణించాడు. ఇవాళ దాకా బ్రతికుంటే ఆయన 100 సంవత్సరాల కురువృద్ధులాగా ఉండేవాడు. కానీ 27 సంవత్సరాలకు పూర్వమే 73 సంవత్సరాలకే ఆయనకి 100 ఏళ్ళు నిండాయి. అది సహజ మరణం కాదు. ఒక విధంగా వెన్నుపోటు ద్వారా హత్యకు గురి అయ్యాడనేటువంటి భావన నిజమైనటువంటి ఎన్టీ రామారావు గారి అభిమానుల్లో కొలవై ఉన్నటువంటి అభిప్రాయం. దానికి కారణం ఎవరు అంటే, ఇవాళ శత జయంతోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలి అని ఉపన్యాసాలు చెబుతున్నవారు, మహానాడు జరుపుకుంటున్నవారు, మహానాడు వేదిక మీదుగా ఎన్టీ రామారావు గారిని పొగడ్తలతో ముంచేస్తున్నవారు, నారా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు హత్యకు కారణమయ్యాడు అనేటువంటి భావన సర్వత్రా ఉన్నది. పదవి లాక్కోవడం కోసం పార్టీ నుంచి బహిష్కరించారు, ఆయన్ని మెడబట్టి బయటకు గెంటారు, చెప్పులు వేశారు. చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకొని దండలు వేసి పసుపు గురించి మహానాడు గురించి మాట్లాడుతుంటే, వారేవ్వా నీకే తగిందయ్యా చంద్రబాబు, నీ వర్గానికే తగిందయ్యా, ఇంకొకళ్ళైతే ఊరుకుంటారయ్యా, చంపిన వాడికి ఈ రకంగా మీరు చేస్తున్నారంటే. కానీ సర్దుకుంటున్నారు మీరు, ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మనం చూస్తున్నాం. మహానాడు పేరుతో ఇవాళ పెద్ద హంగామా చేసి, మహానాడు అద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పడిపోయింది పార్టీ, సర్వనాశనం అయిపోయింది పార్టీ, ఈ మహానాడుతో బతికిపోతుంది, రండి 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 అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటి అడుగుతూ ఉన్నా, ఈ మహానాడులో మీరు బడుగు బలహీన వర్గాలకు ఏమి చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఒక మాట అయినా చెప్పావా? చెప్పవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, 3 సంవత్సరాల పరిపాలనని దూషించేటటువంటి కార్యక్రమమే చేస్తున్నారు తప్ప మీరు చేసింది ఏది ఎవడలా చెప్పుకోవడంలా. అక్కసు, తాపత్రయం, అధికారం లేదని బాధ, ఇవే డయాస్ మీద కనిపిస్తున్నాయి తప్ప ఏమీ కనబడటంలా. బడుగు బలహీన వర్గాల గురించి మీరు ఏమి చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వివరించే ప్రయత్నమే చేసేటటువంటి కార్యక్రమంలో లేరు. మళ్ళీ నిన్న నాకు సంబంధించినటువంటి, నా శాఖకు సంబంధించినటువంటి ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి కారణం ఎవరు? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి రివర్స్ టెండరింగే కారణమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు? మహానాడు వేదిక మీద. ఎందుకయ్యా అన్ని అబద్ధాలు చెప్తావు? ఘోరమైనటువంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఒక విధంగా సవాలు చేస్తున్నా, చర్చకు సిద్ధమా చంద్రబాబు అని. ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం మీరు చేసినటువంటి చరితాత్మకమైన తప్పిదం. మీ చరితాత్మకమైన తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందే తప్ప అది మా వల్ల కొట్టుకుపోయింది కాదు. కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యాముని దిగువ కాఫర్ డ్యాముని పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసి ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యాము పూర్తి చేయకపోవడం వలన వరదొచ్చి డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించింది. ఎక్కడైనా డయాఫ్రమ్ వాల్ మీద వరదలు ప్రవహిస్తాయా? ఎక్కడైనా దెబ్బతిన్నాయా? కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే దెబ్బతింది కదా. ప్రపంచంలో ఎక్కడ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినలేదు. నేను అనేక సందర్భాల్లో
ప్రశ్నించాను. ఇప్పుడు కూడా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? ఎగువ దిగువ కాఫర్ డ్యాములను కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయడం వలనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఇది చరితాత్మకమైన తప్పిదం కాదా? దీనికి సమాధానం చెప్పుకోకుండా మేము రీటెండరింగ్ వల్ల పోయిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటాడు, సోమవారం పోలవరం అని మేము అద్భుతంగా చేయడానికి ప్రయత్నం చేసాం. ఏం చేసావు నువ్వు అద్భుతంగా? నేను అడుగుతా ఉన్నా. 2018కి పూర్తి చేసి మేము నీళ్ళిచ్చి ఎన్నికలకు వెళ్తామని మీరు చెప్పారా లేదా? చేశారా ఆ విషయాన్ని? ఇవాళ అడుగుతా ఉన్న మహానాడు వేదిక మీదుగా చెప్పండి. 2018కి పోలవరాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని శపథం చేసిన మీరు ఎందుకు ఇవ్వకోకుండా ఉండిపోయారు? ఎందుకు ఆ వాగ్దానాన్ని భగ్నం చేశారు? మీరు పోలవరం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. అదేమంటే వాళ్ళు మమ్మల్ని అంటున్నారు, ఎప్పుడు పోలవరాన్ని పూర్తి చేస్తారో చెప్పలేకపోతున్నాడు కొత్త మంత్రి అని. నేను మనవి చేస్తున్నా, మీరు చేసినటువంటి మహాపాపం వల్ల, మీరు చేసినటువంటి ఆ చరితాత్మకమైన తప్పిదం వల్ల, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల, డయాఫ్రమ్ వాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో అర్థం కాక ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ వచ్చి అక్కడ చూసి దాని మీద అవగాహన పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక కృష్ణదశలోకి తీసుకువెళ్ళినటువంటి పాపం మీది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సూటిగా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. దీనికి చర్చకు సిద్ధమా? మీరు చర్చకు సిద్ధమా? లేకపోతే మీ అబ్బాయి చర్చకు వస్తాడా? లేకపోతే పాత మంత్రి మీ దేవినేని ఉమాయన చర్చకు వస్తాడా? దేనికి దెబ్బతిండిపోయో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం మీ యొక్క తప్పిదం, చరితాత్మక తప్పిదం. దాన్ని సవాలు చేసి చెప్తున్నా, దీనికి చర్చకు మీరు సిద్ధమా? వస్తారా? దీనికి సమాధానం చెప్పుకోకుండా సొల్లు కబుర్లు చెప్తే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నా. అంతేకాదు, ఇవాళ కోనసీమలో జరిగినటువంటి సంఘటనలు ఏంటండి? మహానాడులో మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ అభిమానం ఉంటే కోనసీమలో ఒక దళిత మంత్రి ఇల్లుని దహనం చేస్తే పట్టపగలు, కోనసీమలో ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని దహనం చేస్తే మహానాడులో దాన్ని ఖండించరా? పార్టీలు వేరైనప్పటికీ కూడా ఒక దళితుడు ఒక బీసీ ఇళ్లను దారుణంగా పట్టపగలు తగలేస్తే ఈ సమాజంలో దాన్ని మీరు ఖండించరా? కానీ అమలాపురం వెళ్ళో కోనసీమ వెళ్ళో బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఈ జిల్లాని పెట్టాలి అని డిమాండ్ చేస్తారా? నేను అడుగుతా ఉన్నా. మహానాడు వేదిక మీద వీటిని ఖండించని మీరు, మహానాడు వేదిక మీద బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టమని డిమాండ్ చేయని మీరు దళిత ద్రోహులు, బీసీ ద్రోహులు, మైనారిటీ ద్రోహులు. ఈ మహానాడు అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మహానాడు తప్ప మరొకటి కాదు. ఇది ధనికుల కోసం పనిచేసేటటువంటి మహానాడే తప్ప మరొకటి కాదనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, ఖండించవలసినటువంటి బాధ్యత మీకుంది. ప్రజాస్వామ్యంలో ఇంత దహనకాండ జరుగుతూ ఉంటే ఖండించుకోకుండా, చడి చప్పుడు కాకోకుండా మహానాడు జరుపుకుంటున్నారు. దానిలో ప్రస్తావన కూడా చేయకోకుండా మహానాడు జరుపుకుంటున్నారు. ఈ మహానాడు బడుగు బలహీన దళిత వర్గాలకి వ్యతిరేకమైనటువంటి మహానాడిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మహానాడుని అప్పుడప్పుడు చూస్తున్నాం. నిన్న అక్కడక్కడ చాలా కామెడీగా ఉంది. చాలామంది కామెడీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఆమె ఎవరో ఒక ఆమె వచ్చిందండి, ఆమె పేరు నాకు తెలీదు. ఏంటంటే తొడగొట్టి బస్సులో వెళుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను లాగి కొడుతుందంట బయటికి. దానికి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నాడు, కొట్టమంటున్నాడు. మీకు ఏం పోయేగానం వచ్చిందయ్యా? ఇల్లు తగలేస్తే తగలేయమంటావు? బస్సు యాత్ర చేస్తుంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మంత్రులు బస్సు యాత్ర చేసి ప్రజల చెంతకు వెళుతుంటే వారు లాగి కొడతానని ఒక మహిళ తొడగొట్టి సవాలు చేస్తుంటే హాయిగా వింటున్నావు. మహాభారతం విన్నట్టు, రామాయణం విన్నట్టు. ఏం పోయేగానం వచ్చిందయ్యా చంద్రబాబు? నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటానికా ఈ మహానాడు మీరు ఏర్పాటు చేసుకుంది? దీనికి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆమెతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, నెల్లూరు అనుకుంటా, నాకు పేరేదో గుర్తులేదు. మన తమిళ సినిమాలో ఒడివేలు ఉంటాడే ఆ రకంగా ఉన్నాడు. రాంగన్న శోకాలు పెడుతున్నాడు.
రోజమ్మా, షర్మిలమ్మా అని శోకాలు పెడుతున్నాడు. దాంతోపాటు ఇంకోటి అన్నాడు ఆయన, చాలా చిత్రమైన మాట, కుటుంబాన్నే మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా అన్నాడు. కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మామను వెన్నుపోటు పడిచాడా? బామ్మడిని బయటికి నెట్టాడా? తమ్ముడిని తన్ని తగలేశాడా? తోలడి నుండి తోక కత్తిరించాడా? జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశాడా? ఇన్ని మోసాలు కుటుంబాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు నుంచుని ఈ ఒడివేలు లాంటి ఆయన, నెల్లూరు ఆయన అంటున్నాడు, కుటుంబాన్నే మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా అని. ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిటిది నాకు అర్థం కాల. మహానాడు మీరు పెట్టుకున్నారు, మీ సిద్ధాంతాలు చెప్పుకోవాలి, మీ సిద్ధాంతాలు చెప్పుకోరు. ఎక్కడికి ఏందయ్యా మీ గొడవ అంటే, అధికారం లేదు మాకు, అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఫిట్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏందబ్బా క్విట్? ఎందుకు ఫిట్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు? 3 సంవత్సరాల పరిపాలన చేశాడు, 2 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా చేయబోతున్నాడు. మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ మీరు దిగిపోండి నేను ఎక్కుతాను, నేను దిగిపోండి నేను ఎక్కుతాను, అదే మీ మహానాడు. నాకు అర్థం కదా. జనాన్ని పోగు చేసుకొచ్చాము మేము, బాగా జనం వచ్చారు, ఇది ఒక మాట అంటున్నాడు. ఇంతవరకు నా జీవితంలో ఇంత గొప్ప మహానాడు చూడలేదు అంటే పాత ఎన్ని బుస్సా? నాకు అర్థం కాలేదు. పాత ఏం జరగలేదా? ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పి వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరిచి క్యాష్ కొట్టేద్దామని ఇదో మాట అంటున్నాడు. అయ్యా చాలామంది వచ్చి ఇక్కడ చందాలు ప్రకటిస్తున్నారు కానీ బయటికి వెళ్ళి ఇవ్వటం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే నిజమైన కార్యకర్తలు ఆన్లైన్లో చందాలు ఇవ్వండి. ఇది చూస్తే అది మహానాడులాగా లేదు, అడుక్కునే నాడులాగా ఉంది. చందాలు అడుక్కునే నాడులాగా ఉంది. డబ్బులు ఇవ్వండి. లేవనా బాబు నీ దగ్గర డబ్బులు? ఎన్ని కోట్లుగా చేశావు? ఎన్ని లక్షల కోట్లుగా చేశావు? హెరిటేజ్లో ఎంత పెట్టుబడులు పెట్టావు? మీ అబ్బాయి పేరుని ఎంత పెట్టుబడి పెట్టావు? ఇప్పుడు డబ్బులు కార్యకర్తలు ఇవ్వాలి, అవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలి. ఇది నీ తాపత్రయం తప్ప అధికారం లేదనేటువంటి ఒక బాధ. అదేమంటే ఇంకో మాట అంటున్నాడు, రాత్రిపూట నిద్ర పట్టలేదంట, కేసులు పెడితే నిద్ర పట్టకపోవడం కాదు, అధికారం లేదని నిద్ర పట్టక గిలగిలలాడిపోతున్నాడు. అబ్బాయి పైకి రాలేకపోతున్నాడని గిలగిలలాడిపోతున్నాడు. నిద్ర పట్టడం లేదు. నేను చెప్తా ఉన్నా, నీకు నిద్ర పట్టనే పట్టదు. ఇప్పుడే కాదు, మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు నీకు నిద్ర పట్టదు. నీకు ముందు ఆశ చేస్తే తర్వాత నీకు నిద్ర పట్టింది. మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, ఏదో ఒక విధంగా అడ్డదోవనెళ్ళి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 మహానాడులు చేసిన అధికారంలోకి రాలేడు, రాబోడు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబు నాయుడు గారు. ఒక విష సర్పం, అనేక మందిని కాటు వేసినటువంటి విష సర్పం. నేను మనవి చేస్తున్నా, తెలంగాణలో పాపం ఆ తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారు తెలుగుదేశాన్ని, దాన్ని చంపేశారు. తెలుగుదేశం లేదు అక్కడ, ఊరినే నామక 2-3 ఉంటారు తెలుగుదేశం. ఇక్కడే ఈ తెలుగుదేశం అనే విష సర్పం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం అనే విష సర్పం ఇవాళ కొన ఊపిరితో, తోకలో ప్రాణంతో గిలగిల కొట్టుకుంటా ఉంది. నేను మనవి చేస్తున్నా, కిల్ తెలుగుదేశం, షేవ్ ఆంధ్ర పాలిటిక్స్. తెలుగుదేశాన్ని చంపేయండి, రాష్ట్ర రాజకీయాల్ని కాపాడండి. ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే, ఈ తెలుగు రాష్ట్రంలో అనేకమైనటువంటి దుష్ట సాంప్రదాయాలను తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది, ఇష్టం వచ్చిన సాంప్రదాయాలు తీసుకొచ్చింది, వెన్నుపోట్లు పొడిచింది. డబ్బులు పెట్టి ఓటర్లను కొన్నారు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నారు, డబ్బులు పెట్టి ఎమ్మెల్సీలను కొన్నారు. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలను తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తోకలో ప్రాణంతో గిలగిల కొట్టుకుంటా ఉంది. దాన్ని చంపేయండి, రాష్ట్ర రాజకీయాలను కాపాడండి. కిల్ తెలుగుదేశం, సేవ్ ఏపీ పాలిటిక్స్ అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నానని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిన్న ఇవాళ జరుగుతున్నది అది మహానాడు కాదు, పెద్ద మోసపు నాడు, దొంగ మాటలు చెప్పేనాడు, అడుక్కునేనాడు తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారంలోకి రాబోతున్నాడనేటువంటి భ్రమ వాళ్ళ కార్యకర్తలు కల్పించడం కోసం చేస్తున్నటువంటి మహా అద్భుతమైన నాటకం మహానాడు తప్ప మరొకటి కాదు. తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడేటువంటి అంశం కాదు. అదేమంటే బస్సు యాత్ర మీద పడతా ఉన్నారు, అవేదో అన్నది తొడగొట్టినవి. బస్సు యాత్రలో ఉన్న వాళ్ళని లాగి బయటకు కొడతంట, తంతదంట, అక్కడ ఇల్లు తగిలేసినట్టుగా తగలేస్తారనేటువంటి భావంతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా,
మా బస్సు యాత్ర అద్భుతంగా జరుగుతూ ఉన్నది. కానీ ఎల్లో మీడియా, TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN జనం లేరు, బస్సు యాత్ర అని అయిపోయిన తర్వాత ఆ ఖాళీ కుర్చీలు తీసుకెళ్ళి ఈ ఫోటోలు వేసి అయిపోయింది ఏమీ లేదు అనేటువంటి ప్రాపగాండ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో ఉన్నటువంటి 17 మంది SC, ST, BC మైనారిటీలు బస్సు వేసుకొని ప్రజల్లోకి వెళుతున్నప్పుడు అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ప్రజలు జేజేలు పలుకుతున్నారు, జయహో జగన్మోహన్ రెడ్డి అని నినదిస్తున్నారు. దాన్ని తట్టుకోలేక దాన్ని చిన్నది చేసి చూపించేటటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తుంది. దయచేసి ఎవరు నమ్మవద్దని, మహానాడంతా బూటకపు నాడని, అధికారం కోసం అరులు చాచుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని, వాళ్లకు ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరని మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రజల నుంచి సహాయ నిరాకరణ సాధ్యమైతే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పేపర్లో చూశాను, నిన్న దానిలో కూడా చూసా, బజారుకు రండి, అందరూ రోడ్ల మీదకి రండి, మేము అండగా ఉంటాం. రోడ్ల మీదకి వాళ్ళు వస్తే ఈయన అండగా ఉండేది ఏంటి? రోజుల మీద వాళ్ళు ఎందుకు వస్తారు నాకు అర్థం కాలే. దమ్ముంటే నువ్వురా రోడ్డు మీదకి రండి, రోడ్డు మీదకి రండి, మేము మీకు అండగా ఉంటాం. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వస్తారు, నువ్వు ఉన్నప్పుడు వచ్చారు. ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది? అన్ని సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగిపోతుందని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ లేదని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా రా చంద్రబాబు అని కోరుకుంటున్నారని ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ABNలో లేకపోతే TV5లో చెప్తే నమ్ముతారు జనం. చంద్రబాబు రా, నువ్వు అధికారం ఎక్కువ, మమ్మల్ని కాపాడు, రిపేర్ చేయి రాష్ట్రాన్ని అడుగుతున్నారంట. ఎవడండి అడిగేది? బుద్ధి తక్కువ, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మళ్ళా రమ్మని కోరుకునేటటువంటి ఎవ్వరూ లేరు. ఏదో ఆయనకి సంబంధించినటువంటి 4-5 ఏదైనా కోరుకుంటున్నారేమో. వాళ్ళ మాట సాగేది కాదు, చచ్చేది కాదు. మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. దానిలో ఏ విధమైన సందేహము లేదు. ముందుంది ముసళ్ళ పండుగ, అది గుర్తుపెట్టుకొని మనం చూస్తున్నాం. జగన్ రాష్ట్రంలో ఉంటే అవును, చంద్రబాబు రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం బాగుపడదు. అందుకని హైదరాబాద్లో ఉంటున్నాడు ఆయన, వాళ్ళ అబ్బాయిను. ఇంకోటి కూడా చెప్తా, ఇది చూసారా మీరు? మహానాడు మధ్యలో ఎన్టీ రామారావు, ఈ పక్కన ఎవరు? చంద్రబాబు నాయుడు, ఆ పక్కన ఎవరు? ఏమండి నాకు అది తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎవరినో ప్రెసిడెంట్ పెట్టారుగా, BC ఆయన ఎవరైనా అచ్చెన్నాయుడు, ఆయన ఫోటో బెటరే. BCలు ఏంటి అంత లోకువా? మీ అబ్బాయి బెటర్. మీ అబ్బాయి ఏమని బగలు తీసేయడం పెట్టాలి నాకు అర్థం కాల. ఆయన వాళ్ళు గెలిచాడా? మంత్రి చేశాడు అడ్డదోవనా? ఏంది ఇది అన్యాయం? అని అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నా, అయ్యా అచ్చెన్నాయుడు సిగ్గుపడవయ్యా, చూస్తే ఇప్పుడు నవ్వుతాడు. అచ్చెన్నాయుడు గారు, నువ్వేమో రాష్ట్రానికి తెలుగుదేశానికి అధ్యక్షుడివి, అనేక సార్లు గెలిచిన వాడివి. ఆయన నువ్వు ఉండవలసిన స్థానంలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. పప్పు సిగ్గుపడాలి. BCలకు మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇదేనో? అందుకే ఈ రాష్ట్రంలో BCలు, SCలు, STలు, అదేవిధంగా మైనారిటీలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఇదే. మీరంతా మోసం. BCని వాడుకుంటారు, వదిలేస్తారు. ఫోటోలు ఎదుగుసేటప్పటికి మీ అబ్బాయి ఫోటో, నీ ఫోటో. ఏంది నాకు అర్థం కాల. రాష్ట్రానికేమో ఆయన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఈయన చెప్తున్నాడు మళ్ళా 3 సార్లు పోటీ 3 సార్లు ఓడిపోతే టిక్కెట్లు ఇవ్వడంట. అసలు వీడు గెలవని పెద్ద మంది చెబుతుండే ఆ మాట. నాకు అర్థం కాల. ఏంది దౌర్భాగ్యం రాజకీయాల్లో? ఇంతవరకు ఎలక్షన్లు ఫేస్ చేసి గెలవనటువంటి జాతీయ కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు 3 సార్లు వరుసనే ఓడిపోతే వారికి టిక్కెట్లు ఇవ్వని పాలసీలు డిసైడ్ చేస్తున్నాడు. అసలు నీకు ఎక్కడుందా అర్హత పాలసీలు డిసైడ్ చేయడానికి? ఏదో అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ ఎవరన్నా నిర్ణయిస్తే పాలసీలు బాగుంటాయి, నువ్వు చేయటం ఏంటి? లేకపోతే ఆ పై ఎవరు కేశవులు లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. కానీ నీకు ఏముందని? కేవలం ఎన్టీ రామారావు గారి కుమారుడు కాబట్టి నిన్ను గౌరవిస్తున్నారు, దండం పెడుతున్నారు. రేపు టిక్కెట్లప్పుడు నువ్వేమైనా రికమెండ్ చేస్తావు, అంతే కదా. నీ సరుకు ఏముంది దగ్గర సరుకు చెప్పు, నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేది, ఏదో విధంగా అడ్డదోర రాజకీయాల్లో అధికారంలోకి రావాలనుకోవటం, అవన్నీ పోయినాయి ఆయన. ఆ రోజులు పోయినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి రోజులు. ఇది ఒక ప్రాంతీయ పార్టీ. ఏదో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు తోక దాడిస్తూ ఉండేవాళ్ళు జాతీయ పార్టీలు. అలాంటివి ఇక్కడ కుదరదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం మీ వల్ల కాదు, అది మీకు తెలుసు. అందుకనే వాళ్ళరా వాళ్ళరా అని అందరిని పిలుచుకుంటున్నావు. వాళ్ళు వస్తారో రారో, వచ్చినా నువ్వు ఎదుర్కోలేవు. ఇది విషయం. ఓకే.